ఇండియాలో ఒక్కడే కమల్ హాసన్ అనే మాట గతంలో వినిపించేది. ఇప్పుడు ఇండియాలో పృథ్వీరాజ్ ఒక్కడే అనే మాట వినిపిస్తోంది. అతడు స్టార్ హీరో. అవసరమైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారతాడు. సొంతంగా నిర్మాత. ఆపై తన దర్శకత్వంలో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఇంకా తను ప్లేబ్యాక్ సింగర్. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండడం బహుశా అరుదు. ఈ తరంలో అలాంటి అరుదైన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు దక్షిణాది సినీ ప్రియులకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరిది. 'సలార్' వంటి భారీ సినిమాలో నటించడానికన్నా మునుపే సౌత్‌లో పృథ్వీరాజ్ సినిమాలు సంచలనం రేపుతూ ఉన్నాయి. 'డ్రైవింగ్ లైసెన్స్', 'అయ్యప్పనుం కోషియుం', 'లూసిఫర్', 'జనగణమన' ఇలా ఒకదాని తర్వాత మరో సినిమా పృథ్వీరాజ్‌ను సూపర్ స్టార్‌ను చేశాయి. ఈ సినిమాలన్నీ మలయాళీ సినిమాలు. మలయాళం నుంచి అనువాదం అవసరం కూడా లేకుండా ఓటీటీల్లో సూపర్ హిట్ అయిన సినిమాలివి. ఒకదానితో మరోటి ఎంతో వైవిధ్యం ఉన్న సినిమాలు. పృథ్వీరాజ్ టాలెంట్‌ను బాగా పరిచయం చేసిన సినిమాలు. మరింతకీ పృథ్వీరాజ్ నేపథ్యం ఏంటి? ఎప్పుడో దక్షిణాదిన స్టార్ కావాల్సిన పృథ్వీరాజ్‌కు గుర్తింపు రావడంలో ఎందుకు ఆలస్యమైంది? అనేవి ఆసక్తిదాయకమైన అంశాలు. పృథ్వీరాజ్ తండ్రి ఒకప్పటి మలయాళీ సూపర్ స్టార్. తల్లి కూడా ఒక ప్రముఖ నటి. ఇలా సినీ వారసత్వంతోనే అతడికి సినిమాల్లో అవకాశాలు లభించాయి. అయితే అది అవకాశాలు లభించడం వరకే. ఇతడి తండ్రి పేరు సుకుమారన్. ఆయన ఒకప్పుడు మలయాళీ స్టార్ హీరో. అప్పట్లో మలయాళీ సినిమాలు ఆ రాష్ట్రం అవతల పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. ఆ దశలో సుకుమారన్ అక్కడ స్టార్ హీరో. అయితే ఆయన తన 49వ ఏట 1990లో గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. అప్పటికి పృథ్వీరాజ్ వయసు 15 ఏళ్లు. పృథ్వీరాజ్ తల్లి మల్లికా సుకుమారన్. ఆమె కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలే. నటి, డాన్సర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా ప్లేబ్యాక్ సింగర్. మల్లిక తన కెరీర్‌లో బాగా బిజీగా ఉన్న దశలోనే మరో ప్రముఖ మలయాళీ నటుడు జగతి శ్రీకుమార్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం 2 ఏళ్ల పాటే కొనసాగింది. శ్రీకుమార్‌తో విడాకులు తీసుకున్న ఆమె ఆ తర్వాత సుకుమారన్‌ను వివాహం చేసుకున్నారు. అలా మల్లికా సుకుమారన్‌లకు రెండో సంతానంగా పృథ్వీరాజ్ జన్మించాడు. పృథ్వీరాజ్ అన్న ఇంద్రజిత్ సుకుమారన్ కూడా నటుడే. వాస్తవానికి పృథ్వీరాజ్ పేరు తెలుగు వాళ్లకు ఎప్పుడో పరిచయం. అతడి కెరీర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే అతడి సినిమాల్లో ఒకటి తెలుగులోకి డబ్ అయి ఆసక్తిని రేపింది. ఆ సినిమా పేరే 'శివపురం'. 2005లో సంతోష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఆ థ్రిల్లర్ సినిమా తెలుగుకు పృథ్వీరాజ్‌ను పరిచయం చేసింది. తొలి సినిమాలతోనే పృథ్వీరాజ్ నటుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఆ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అప్పట్లోనే ఈ నటుడు మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం మొదలైంది. 'క్లాస్మేట్స్' అని తెలుగులో సుమంత్ హీరోగా ఒక సినిమా వచ్చింది. దాని ఒరిజినల్‌లో హీరో పృథ్వీరాజే. అలా పృథ్వీరాజ్ సినిమాలు ఇంటా బయట గుర్తింపు తెచ్చుకోవడం మొదలైంది. పక్క భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. అలా ఒక తమిళ్ సినిమాలో విలన్ పాత్రలో నటించి పృథ్వీరాజ్ అక్కడ తమిళనాడు స్టేట్ అవార్డును కూడా పొందాడు. అలా తను నెగెటివ్ రోల్స్ కూడా చేయగలనని, దాంతో పాటు ఇతర భాషల్లో కూడా నటించగలనని నిరూపించుకోవడం మొదలుపెట్టాడు. ఆ దశలోనే మణిరత్నం దృష్టిలో పడ్డాడు పృథ్వీరాజ్. అది అతడి కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పే అవకాశం అవుతుందనుకున్నారంతా. 2010లో మణిరత్నం ఒక భారీ సినిమాకు రూపకల్పన చేశాడు. అదే 'రావణ్'. అదో భారీ పాన్ ఇండియా సినిమా. విక్రమ్, ఐశ్వర్య రాయలతో మణిరత్నం తీసిన భారీ సినిమా. హిందీ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ ఆ సినిమా భారీ హైప్‌తో విడుదలైంది. అందులో హిందీ వెర్షన్‌లో అభిషేక్ బచ్చన్ చేసిన పాత్రను తమిళ, తెలుగు వెర్షన్‌లలో పృథ్వీరాజ్ చేశాడు. ఐశ్వర్యకు జోడీగా విక్రమ్‌కు ధీటైన పాత్రలో పృథ్వీరాజ్ కనిపించాడు. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే అప్పట్లోనే పృథ్వీరాజ్‌కు స్టార్ స్టేటస్ వచ్చేది. అయితే అది సూపర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమా ఎంతో కొంత గుర్తున్నా ఆ క్రెడిట్ విక్రమ్‌కే పోయింది. అలా 2010కే స్టార్ కావాల్సిన పృథ్వీకి అప్పుడు ఆ అవకాశం లభించలేదు. అయితే అతడి సక్సెస్ కాస్త లేట్ అయిందేం కానీ ఆగిపోలేదు. 2009లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాబోయే 20 ఏళ్లలో కనీసం 3 భారతీయ భాషల్లో గుర్తింపు కలిగిన నటుడిని కావడమే తన లక్ష్యమని, దాంతో పాటు నిర్మాతగా సినిమాలు తీయాలనుకున్నట్లుగా చెప్పాడు. మరి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా పృథ్వీరాజ్ పనిచేశాడు. తమిళ, తెలుగు, హిందీ ఇలా అవకాశం వచ్చిన ప్రతి భాషలో నటించాడు. పాజిటివా, నెగెటివా అనేది కూడా చూడలేదు. ఆ క్రమంలోనే తెలుగులో శ్రీరామ్‌తో కలిసి 'పోలీస్ పోలీస్' అనే సినిమాలో పృథ్వీరాజ్ నటించాడు. అందులోనూ అతడిది నెగెటివ్ రోలే. ఆ తర్వాత పృథ్వీరాజ్ మలయాళంలో చేసిన ఒక సినిమా తన అనువాదంతో తెలుగులో ఆసక్తిని రేపింది. అదే 'ఉరిమి'. ఇది మలయాళంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటి. చాలా మంది ప్రముఖులు నటించారు. ఆ సమయంలో తెలుగులో అనువాద సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అయితే ఆ సినిమా కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలా అది కూడా పృథ్వీరాజ్ సక్సెస్‌కు మరో వాయిదానేసింది. అయితే మలయాళంలో మాత్రం పృథ్వీరాజ్‌కు వరుస విజయాలు లభించాయి. హీరోగా సెటిల్ అయ్యాడు. నిర్మాణం మొదలుపెట్టాడు. 2019 వరకు అతడి కోసం సక్సెస్ మలుపులు ఎదురుచూశాయి. ఆ సంవత్సరంలోనే పృథ్వీరాజ్ చేసిన 2 సినిమాలు సౌత్‌లో సెన్సేషన్ రేపాయి.
అందులో ఒకటి 'లూసిఫర్', 2 డ్రైవింగ్ లైసెన్స్. 'లూసిఫర్' సినిమాతో పృథ్వీరాజ్ తన ఫేవరెట్ యాక్టర్ 'మోహన్ లాల్‌ను డైరెక్ట్ చేశాడు. ఆ యాక్షన్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మలయాళంలోనే కాదు, అనువాదంతో ఓటీటీ సూపర్ హిట్స్‌లో ఒకటిగా ఆ సినిమా నిలిచింది. అదే సంవత్సరం 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమాలో హీరో పాత్రలో పృథ్వీరాజ్ ప్రకంపనలు రేపాడు. ఓటీటీలో మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ని పెంచిన సినిమాగా అది నిలిచింది. అనువాదం అవసరం కూడా లేకుండా ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా 'అయ్యప్పనుం కోషియుం' ఓటీటీలోకొచ్చింది. కరోనా లాక్‌డౌన్‌లో తెలుగు వాళ్ళు ఎక్కువగా చూసిన సినిమాల్లో ఒకటిగా ఆ మలయాళ సినిమా నిలిచింది. అప్పటి వరకు మలయాళీ స్టార్ హీరోగా నిలిచిన పృథ్వీరాజ్ ఆ 3 సినిమాలతో సౌత్‌లోనే స్టార్ అయ్యాడు. ఆ సినిమాల రీమేక్‌లు, అనువాద హక్కుల కోసం పోటీ ఏర్పడింది. పృథ్వీరాజ్ డేట్స్ కోసం తెలుగు, తమిళ డైరెక్టర్లు, నిర్మాతలు కూడా వెంటపడడం మొదలైంది. తను రాబోయే 20 ఏళ్లలో కనీసం 3 భాషల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యాన్ని 2009లో వెల్లడించాడు పృథ్వీరాజ్. కానీ ఆ తర్వాతి 10 ఏళ్లలోనే పృథ్వీరాజ్ అంటే ఎవరో దేశానికి తెలిసింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పృథ్వీరాజ్ సినిమాలకు మార్కెట్ ఏర్పడింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే కాకుండా 'జనగణమన' వంటి సినిమాతో పృథ్వీరాజ్ తన ప్రత్యేకత ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ టాలెంట్ గురించి ఆయన సహచర నటులు, దర్శకులే మాట్లాడుతున్నారు. ఇండియాలో ఒక్కడే కమల్ హాసన్ అనే మాట గతంలో వినిపించేది. ఇప్పుడు ఇండియాలో పృథ్వీరాజ్ ఒక్కడే అనే మాట వినిపిస్తోంది. ఇది పృథ్వీరాజ్ సక్సెస్‌కు ఆరంభం మాత్రమే అని జెప్పాలి. హీరోగా, దర్శకుడిగా, నటుడిగా పృథ్వీరాజ్‌కు సంబంధించిన క్రేజీ సినిమాలు ముందు ముందు రాబోతున్నాయి.